హాయ్ గైస్, ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి బుర్చాడి. ఇది వచ్చేసి మన పాతకాలం సినిమా ఒకటి ఉందండి, మా నాన్నకు పెళ్లి. సో అది ఈవీవి గారు డైరెక్ట్ చేశారు. సో సేమ్ అదే కథను తీసుకొచ్చి మళ్ళీ ఈ ఫిలిం లో చూపించారు అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు, ఇండివిజువల్ వాళ్ళు వేరు వేరు. ఒకతనికి భార్య చనిపోతే ఇంకొక పర్సన్ కి మొగుడు చనిపోతారు. సో వాళ్ళిద్దరు లవ్ లో ఉన్న ట్రాక్ లో సో వాళ్ళ పిల్లలు కూడా లవ్ లో ఉంటారు అన్నమాట. దాని తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. పెద్దగా అయితే నాకు వర్కౌట్ అవ్వలేదు గైస్. కొంచెం డ్రామా ఉంటుంది, చిన్న చిన్న కామెడీ బిట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి టర్బో. ఇది వచ్చేసి డ్రామా యాక్షన్ సూపర్ ఉంది గైస్. ఫిలిం నాకు నచ్చింది. ఫస్ట్ 50 minutes మీరు నార్మల్ గా అలా వెళ్తుంటది ఫిలిం, మీకు అంత ఏం అనిపించదు. దాని తర్వాత నుంచి అసలు మెయిన్ మ్యాటర్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత యాక్షన్ సీక్వెన్స్ వస్తాయి. దాని తర్వాత అక్కడ నుంచి సినిమా చాలా బాగుంటది. మేకింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటది. నాకైతే వర్కౌట్ అయింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా ఖచ్చితంగా ఈ ఫిలిం నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్త్ మార్క్ వచ్చేసి ఇది ఒక డ్రామా అండి. చెప్పాలి అని అంటే పాడ్కాస్ట్ లో కథలు వింటారు కదా, అలా అన్నమాట. ఇది ఒక కథలాగా ట్రీట్ చేయండి, ఎందుకంటే ఇది కమర్షియల్ సినిమాలకి చాలా దూరంగా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. కొన్ని సీన్స్ కూడా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఏదైనా ట్విస్ట్ లాంటి ఏమైనా టర్న్స్ ఏమైనా ఉంటాయేమో అని. అలాంటి ఏం లేవన్నమాట. జస్ట్ అలా కథ నేచురల్ గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాని వల్ల చాలా బోర్ వచ్చింది నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతీయుడు 2. ఇది వచ్చేసి కొంచెం అడ్వాన్స్ వర్షన్ లా ఉంటుంది భారతీయుడు 1 కి అండ్ భారతీయుడు 2 కి. సో మిగతా అంతా సేమ్ అక్కడ ఉన్న కథనే ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకి కమల్ హాసన్ గారు అండ్ దాని తర్వాత ఆఫీసర్స్, దాని తర్వాత సిద్ధు వాళ్ళ అయిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ వాళ్ళు. సో ఈ 4 ఎలిమెంట్స్ దగ్గరనే కథ రన్ అవ్వడంతోనే కొంచెం మనకు బోర్ ఫీల్ వస్తుంది. బయట జరిగిన నిజ సంఘటనలు ఏవి కూడా ఇందులో పెద్దగా అంత ఇంపాక్ట్ ఎలాగా చూపించారు. సో నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిర్ ఆయి హసీనా. ఇది వచ్చేసి పార్ట్ 2 అండి. యాక్చువల్ గా పార్ట్ 1 ఉంది, హసీనా దిల్రుబా అని పార్ట్ 1 ఉంది. ఇది ఎక్సలెంట్ ఉంటుంది ఫిలిం, నాకు చాలా బాగా ఇష్టం పార్ట్ 1. అండ్ పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 2 చూస్తే మనకు అర్థం కాదు, ఎందుకంటే అక్కడ ఉన్న ఎండింగ్ కథని మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ లో తీసుకొచ్చి కథ నడిపిస్తా ఉంటారు. ఇది వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్, చాలా బాగుంటది ఫిలిం. ఇది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. రెండు కూడా నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద బర్త్డే బాయ్. ఇది వచ్చేసి డ్రామా థ్రిల్లర్ క్రైమ్ కూడా. ఈ ఫిలిం నేను థియేటర్ లో చూసాను ఆల్రెడీ. ఇది చూసినప్పుడు ఇంటర్వల్ వరకు చాలా ఎంగేజ్ గా వెళ్ళిపోతుంది. ఇంటర్వల్ తర్వాత నుంచి ఒక చిన్న స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. అక్కడ జరిగే సంఘటన ఆ ఒక్క లొకేషన్ లో చూపించిన విధానం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ లో సిస్టర్ సెంటిమెంట్ ని కొంచెం అది యాడ్ చేశారు, అది ఒకటే బాగాలేదు. బట్ మిగతా అంత ఫిలిం నాకు వర్కౌట్ అయింది గైస్, మీరు కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెరిక్ అబ్రహం. ఇది వచ్చేసి చాలా ఓల్డ్ ఫిలిం అనుకుంటా. ఇక్కడ ఓల్డ్ టెంప్లెట్, ఓల్డ్ స్క్రీన్ ప్లే అండ్ బీజిఎమ్స్ కూడా చాలా ఓల్డ్ ఉన్నాయి. బట్ ఫస్ట్ 20-25 minutes మంచి క్రైమ్ థ్రిల్లర్ ఏమో అనుకున్నాను, సీరియల్ కిల్లర్స్ లాగా చూపిస్తారు. తర్వాత కథ వచ్చేసి వేరే దాంట్లోకి టర్న్ అయిపోతుంది. ఏంటి ముమ్మటి గారు ఈ కథను ఎంచుకున్నారు దీనికోసం మనం చూసేదాని ఫీల్ వచ్చింది. బట్ కాకపోతే క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది. ఓహో ఇదంతా జరిగింది దీనికోసమే అన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా కలిగింది. సో ఖచ్చితంగా వన్ టైం వాచ్ చేయొచ్చు గైస్, మీకు కూడా నచ్చుతుంది ఈ ఫిలిం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరయు. ఇది వచ్చేసి ఒక చిన్న బడ్జెట్ ఫిలిం, చిన్న వాళ్ళు తీశారు లోకల్ ఆర్టిస్టులతో కలిపి. సో ఇది కథ బాగున్నప్పటికీ వాళ్ళ మేకింగ్ మాత్రం చాలా మరీ నవ్వొచ్చే విధంగా ఉంది. కొన్ని చోట్ల కథ తీసుకున్న విధానం బాగుంది కానీ మేకింగ్ లో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఈ సినిమా చూడడానికి చాలా నేను డేర్ చేశానని చెప్పాలి. నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూసానంటే మాత్రం మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి టర్బో చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద బర్త్డే బాయ్ చూడండి, బాగుంటుంది ఫిలిం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిర్ ఆయి హసీనా అండ్ హసీనా దిల్బర్, ఇది రెండు కూడా చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.